నమస్తే. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రెండో రోజు ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈ నెల 23వ తేదీ వరకు ఈడీ విచారణ కొనసాగనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నెల 23న తిరిగి కవితను కోర్టులో హాజరు పరచాల్సిన ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతిరోజు కుటుంబ సభ్యుల్ని న్యాయవాదుల్ని కలిసేందుకు ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు కోర్టు అనుమతించింది. కాగా కవితతో పాటు మరికొందరిని ఈడీ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ లో ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను అధికారులు తొలి రోజు విచారించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ములాఖత్ తీసుకుని ఈడీ ఆఫీసులోనే కవితను కలిశారు. వారితో పాటు కవిత లాయర్ మోహిత్ రావు కూడా ఉన్నారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఈడీ కవితను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమె భర్త అనిల్ సుప్రీంకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇదిలా ఉంటే లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ లో ఉన్న కవిత తొలిసారిగా ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. కస్టడీలో భాగంగా కవితపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. వాటిలో కొన్నింటికి సమాధానాలు చెప్పగా మరికొన్ని ప్రశ్నలకు కవిత మౌనం వహించినట్టు తెలుస్తోంది. కవిత విచారణను ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. రెండో రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా కవితను ఈడీ విచారిస్తుంది. అలాగే నిన్న జరిపినటువంటి విచారణను కూడా ఇప్పటికే వీడియో రికార్డింగ్ చేశారు. మరొక పక్క నేడు సుప్రీంకోర్టులో కూడా కవిత భర్త కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ. విజయచంద్రిక ఈడీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నేడు రెండో రోజు విచారించబోతున్నారు. నిన్న కవితను ఈడీ అధికారులు విచారించి ఆ మొత్తం విచారణ అంతా రికార్డ్ చేశారు. విచారణ తర్వాత కవితను కేటీఆర్, హరీష్, భర్త అనిల్, లాయర్ మోహిత్ రావులు కలిశారు. ఈ రోజు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత భర్త కంటెంప్ట్ పిటిషన్ ను దాఖలు చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా ఈ రోజు దాఖలు రాబోతుంది. ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కూడా కవిత మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. సో 23వ తేదీ వరకు కూడా కవిత ఈడీ కస్టడీలో ఉండబోతున్నారు. ఢిల్లీ మద్యం మనీ లాండరింగ్ కేసులో కవితను శుక్రవారం ఈడీ అరెస్ట్ చేసింది. మొన్న రౌస్ ఎవెన్యూ కోర్టులో అంటే శనివారం రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచి వాదనల అనంతరం వారం రోజుల పాటు ఈడీ కస్టడీలోకి తీసుకుంది. ఈడీ కేంద్ర కార్యాలయంలోని ప్రత్యేక సెల్లో కవితను ఉంచి అధికారులు విచారిస్తున్నారు. ప్రతిరోజు గంట పాటు కుటుంబ సభ్యులు న్యాయవాదులను కలుసుకునే అవకాశాన్ని వెసులుబాటును కూడా న్యాయస్థానం కల్పించింది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులు న్యాయవాదులను కలుసుకునే అవకాశం ఉంది. అయితే ఎవరెవరు కలుసుకుంటారన్న జాబితాను కూడా న్యాయస్థానానికి ఇచ్చారు. కవితను కలుసుకునే వారిలో భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, కుటుంబ సభ్యులు హరీష్ రావు, ప్రణీత్ వీరందరితో పాటు న్యాయవాదుల బృందం పేర్లు కూడా న్యాయస్థానానికి ఇచ్చి అనుమతి తీసుకున్నారు న్యాయవాదులు. తర్వాత సోమవారం అంటే ఈ రోజు కవితకు సంబంధించినటువంటి పిటిషన్లు విచారణకు రాబోతున్నాయి. సోమవారం విచారణకు రావాలని కవితకు సంబంధించినటువంటి కవిత భర్త అదేవిధంగా ఆమె వ్యక్తిగత సహాయకులు కూడా విచారణకు పిలిచినట్లుగా ఈడీ అధికారులు పేర్కొన్నారు. కాబట్టి భర్త అనిల్ అదేవిధంగా వ్యక్తిగత సహాయకులు కూడా ఈ రోజు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. కవిత నివాసంలో సోదాల సమయంలో 5 మొబైల్ ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్నటువంటి మొబైల్ ఫోన్లలో 2 కవిత ఫోన్లు ఉన్నాయి. మిగిలిన ఫోన్లు కూడా వాడుతున్న వారిలో కవిత వ్యక్తిగత సహాయకులు కూడా ఉన్నారు. సో కవిత భర్త ఒక పక్క ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. మరో పక్క కవిత భర్త కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్లు ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతున్నాయి. విజయచంద్రిక. థాంక్యూ కృష్ణ.